నేను కోల్కతా నుండి కేవలం గంట దూరంలో ఉన్న ప్రదేశంలో నిలబడి ఉన్నాను. ఇది ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ స్వరూపాన్నే మార్చాల్సి ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు టాటా నానోకు కేటాయించిన స్థలంగా ఉండాల్సి ఉంది. ఈరోజు నా కెమెరా పర్సన్ మీకు చూపిస్తున్నట్లుగా ఇది కేవలం నిశ్శబ్దంగా పచ్చదనం మరియు బూడిద రంగుతో విస్తరించి ఉన్న ప్రాంతం. ఇప్పుడు మీరిక్కడ ఈ ప్రహరీ గోడను చూడొచ్చు. అయితే ఇది ఇప్పుడు పూర్తి ప్రహరీ గోడలా లేదు, దాని కొన్ని అవశేషాలు. ఇది నానో లేదా టాటా మోటార్స్ ప్రాజెక్ట్ కోసం ఉన్న మొత్తం ప్రాజెక్టు భూమి. ఇప్పుడు కొందరికి ఈ ప్రాంతం యంత్రంపై రైతు సాధించిన విజయానికి ఒక స్మారక చిహ్నం. మరికొందరికి ఇది బెంగాల్ పారిశ్రామిక భవిష్యత్తును పాతిపెట్టిన ప్రదేశం. ఇప్పుడు మనం 2026 ఎన్నికల వైపు వెళుతుండగా ఈ చర్చ ఒక్క రోజు కూడా పాతపడలేదు. ప్రధానమంత్రి మోదీ జనవరిలో ఇక్కడికి వచ్చారు మరియు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి లేకపోవటానికి మమతా బెనర్జీ ప్రభుత్వం మరియు దాని విధానాలే కారణమని చెబుతూ దీనిని బెంగాల్ పారిశ్రామిక శ్మశాన వాటిక అని పిలిచారు. ఆ తర్వాత వెంటనే సింగూర్కు వచ్చిన మమతా బెనర్జీ బెంగాల్కు పరిశ్రమలు వస్తాయని, అయితే అది రైతులను పణంగా పెట్టి కాదని చెప్పారు. బెంగాల్ నుండి టీఎంసీ యొక్క మహా జంగిల్ రాజ్ పోవటం మరియు బీజేపీ యొక్క సుపరిపాలన రావటం చాలా అవసరం. నేను పశ్చిమ బెంగాల్ తల్లులు మరియు సోదరీమణులకు కూడా ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. ఇక్కడ టీఎంసీ అధికారంలో ఉన్నంతకాలం మీ కుమారులు కుమార్తెలకు మంచి విద్య, మంచి ఉద్యోగాలు లభించవు. అన్నిటికన్నా ముందుగా నేను చెప్పేదేమిటంటే, సింగూర్ నాకు ఇష్టమైన ప్రదేశం. నా ఉద్యమంలో ఒక పెద్ద భాగం అంటే 2006 నుండి 2008 వరకు సింగూర్ గడ్డ మీద నేను చాలా రోజులు గడిపాను. ఉపాధి కల్పన లక్ష్యంగా ఇక్కడ 8 ఎకరాల భూమిలో 9,20,00,000 రూపాయల ఖర్చుతో సింగూర్ ఆగ్రో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించబడింది. వ్యవసాయం కూడా నడుస్తుంది, పరిశ్రమలు కూడా నడుస్తాయి. వ్యవసాయ భూమిని ఆక్రమించి కాదు. టాటా మోటార్స్ ప్రాజెక్ట్ కోసం 2006 నుండి 2008 మధ్య అప్పటి వామపక్ష ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూభాగంలో నేనిప్పుడు ఉన్నాను. ఇప్పుడు మనకు తెలిసినట్లే ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మొత్తం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2006 నుండి 2008 మధ్య ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు తదనంతరం ఆ ఉద్యమం ఆధారంగానే ఆమె అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు టీఎంసీ మరియు బెంగాల్ ప్రభుత్వం వాస్తవానికి రైతులకు భూమిని తిరిగి ఇప్పించడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. సుమారు 800 నుండి 1000 ఎకరాల వరకు స్వాధీనం చేసుకోబడింది. చివరికి సుప్రీంకోర్టు దానికి అనుమతించింది. కానీ ఈ ప్రాంతం మొత్తాన్ని సాగుకు యోగ్యంగా మార్చడంలో క్షేత్రస్థాయిలో ఒక సమస్య ఉంది. సింగూర్ రైతుల నుండి, ముఖ్యంగా ఆ సమయంలో టాటా మోటార్స్ ప్లాంట్ కోసం తమ భూమిని ఇచ్చిన వారి నుండి ఒక దృక్కోణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మరియు ఇప్పుడు ఆ భూమిని వారికి తిరిగి ఇచ్చేశారు. కాబట్టి అలాంటి ఒక వ్యక్తి ఇక్కడ నాతో ఉన్నారు. అక్క, మీ పేరేమిటి? మంజు గారు, ఇది చెప్పండి, ఆ సమయంలో మీరు ఎంత భూమి ఇచ్చారు మరియు మీ ఇష్ట ప్రకారమే ఇచ్చారా లేక తీసుకున్నారా? ఎలా జరిగింది? ఆ భూమి అందరు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని పగలగొట్టి వెళ్ళారు. అప్పుడు 1.5 సంవత్సరం తర్వాతే భూమి దొరికింది కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టారు. లేదు. ఎందుకు? వ్యవసాయం ఎలా మొదలవుతుంది? దాంట్లో ఇటుకలు, ఇనుము అన్నీ పూడ్చిపెట్టున్నాయి. వ్యవసాయం ఎలా సాగి ఉంటుంది? ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితం మోదీ గారు వచ్చారు. ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు కాకపోవటానికి మమతా బెనర్జీయే కారణమని ఆయన అన్నారు. మమతా బెనర్జీ చెప్పేదేంటంటే తాము రైతులకు మొదటి స్థానం ఇస్తామని. మీకేమనిపిస్తుంది? మమతా బెనర్జీ అయితే తీసేశారు. ఎందుకు? అదే కదా, మీరు కాదనలేదు. రైతుల కోసం చేసి ఉంటే చూడండి, ఎవరి భూమి అయితే పోయిందో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు అది పోయింది, ఇంకేం లాభం? ఏదైతేనే పిల్లలు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా. జనాలు ఇక్కడ కడుతూ ఉండేవారు. ఒకవేళ కట్టి ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఎవరు అంటారు దొరకదని. అందరూ బయట నుంచే వస్తారని కూడా చెప్పారు. అందువల్లనే ఇదంతా ఇలా చేశారు. అయితే మీకేమనిపిస్తుంది? బీజేపీ చెప్పేది సరైనదా లేక టీఎంసీ చెప్పేది సరైనదా? చూడండి, ఎవరు వస్తున్నా అందరూ ఒకేలా ఉంటున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో కొంచెం మార్పు రావాలి.
ఒకసారి వాళ్ళు కూడా రావాలి. ఒకవేళ వాళ్ళు పని చేస్తే మంచిది. నేను రైతు బిడ్డను కాని ఇక్కడ పనే దొరకదు. అందుకే జ్యువెలరీ పనికి వెళ్ళాను. చిన్నప్పుడే వెళ్ళిపోయాను. 14 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాను. అది రిటర్న్ వచ్చింది. కంపెనీ టాటా స్వయంగా వచ్చినప్పుడు నేను ఒక భూమి ఇచ్చి ఒక ఉద్యోగం తీసుకుంటాను అనుకున్నాను. కాని అది అస్సలు జరగలేదు. అప్పుడు జరిగింది, నా ఉద్దేశంలో దీదీ చేసింది ఒకటే తప్పు. అసలు ఏదైతే ఫ్యాక్టరీ కట్టారో దానివల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఎవరి డబ్బు ఇంటి నుండి రాదు కదా. చుట్టుపక్కలేమైనా డబ్బులు చెట్లకు కాస్తాయా? మరిప్పుడు ముందు ముందు ఏమవుతుందని మీకు అనిపిస్తోంది? మీరు ఎవరి మాటను ఎక్కువగా నమ్ముతారు? టీఎంసీ కూడా ఇండస్ట్రీ వస్తుందనంటోంది, బీజేపీ కూడా వస్తుందనంటోంది. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు దీదీ చేయలేకపోతోంది. అసలు ఆవిడే కదా ఉద్యమం చేసి దాన్ని తీసేసింది. తనే తీసేసింది. మరి ఆవిడ దాన్ని తెస్తే మళ్ళీ అదే అవుతుంది కదా. ఆమె ఎలా తీసుకొస్తుంది? ఇప్పుడు ఏదైనా ప్రతిపక్ష పార్టీ వస్తే, అది సిపిఎం అయినా బీజేపీ అయినా ఎవరు వచ్చినా సరే, అప్పుడు నా ఉద్దేశంలో అదవుతుంది. సరే, నేం చిన్నప్పటినుండి టీఎంసీ చేశాను, కాంగ్రెస్ చేశాను, మళ్ళీ టీఎంసీ చేశాను, టీఎంసీనే చేస్తాను. ఎవరైనా తినడానికి ఇచ్చినా ఇవ్వకపోయినా. ప్రధానమంత్రి ఎవరైతే వచ్చారో నేను పరిశ్రమ వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఇంకెవరు చేయగలరు? టీఎంసీ కూడా చేయలేదు. టీఎంసీ చేయగలదు, కాని అది మళ్ళీ కోర్టుకు వెళ్తుంది. నన్ను కొడుతున్నారు, నేను కోర్టుకు వెళ్తాను. మళ్ళీ ఆయన వాళ్లకి వీళ్ళని చేయనివ్వనని చెప్తున్నాడు. ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాడు. ఇలాగే జరుగుతుంది. మీకు ఎవరి మాట మీద నమ్మకముంది? మోదీ గారి మాట మీద ఎక్కువ లేక మమత గారి మాట మీద ఎక్కువ? అది అలాంటి విషయం కాదు. ఎందుకు కాదు? రెండు సమానం. రెండు సమానమే? రెండు సమానమే. అలా ఎందుకంటున్నారు? మోదీ గారు అయితే ఇండస్ట్రీ వస్తుందని చెప్తున్నారు, మమత కూడా ఇండస్ట్రీ వస్తుందని చెప్తున్నారు. మమత చెప్పింది ప్రతీకారం కాదు, మార్పు. అయితే ఏం మార్పు? ఇదే మార్పు. పనికిరానిది. 26,000 మంది ఉద్యోగాలు పోయాయి. పోలీసులో ఉద్యోగాలు లేవు, డాక్టర్లకు ఉద్యోగాలు లేవు, విద్యారంగంలో ఉద్యోగాలు లేవు. అయితే ఇంకేముంది? మరి మోదీ గారు ఆయన ఏమంటారంటే, అతను చెప్పాడు కదా, అయితే అతను వచ్చి ఇవ్వాలి కదా. ఇప్పుడు తీసుకుంటామని చెప్పి ఇవ్వరు కదా. అయితే ఏమవుతుంది? తీసుకోమన్నారు కాని ఇవ్వలేదు. కాబట్టి సింగూరులో మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ఒక దృక్కోణము యువతది, విద్యార్థులది మరియు పరిశ్రమల చుట్టూ జరుగుతున్న ఈ చర్చపై వారు ఏమనుకుంటున్నారనేది. నేను ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఉన్నాను మరియు నేను లోపలికి వెళ్ళి ఈ మొత్తం విషయంపై వారి అభిప్రాయం తెలుసుకోవడానికి కొంతమంది విద్యార్థులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ రోజు మేము చదువుకుంటున్నప్పుడు చివరికి మాకేదైనా దొరుకుతుందా అనే అనిశ్చితి ఎప్పుడూ మా తలపై వేలాడుతూనే ఉంది. ఈ రోజు ఇక్కడ ఒక పరిశ్రమ ఉండి ఉంటే, లేదా పశ్చిమ బెంగాల్ అంతటా కొన్ని పరిశ్రమలు ఉండి ఉంటే, బహుశా మా ఉద్యోగ జీవితాలలో కొంచెం భద్రత లేదా హామీ ఉండేది. అవును, ఇక్కడ చదువు పూర్తి చేసి మేము ఏదైనా సాధించగలమని. ఇది ఈ రోజు మాకు ఒక అనిశ్చితి. అవును, మాకు చాలా మంచి విద్యా వ్యవస్థ ఉంది. విద్య చాలా మెరుగుపడింది, కానీ విద్య తర్వాత దశ, దానిని మనం కెరీర్ అని పిలుస్తాము. ప్రతి ఒక్కరూ కెరీర్ ఓరియంటెడ్ చదువు చదవాలనుకుంటున్నారు, కానీ అందులో విజయవంతం కావడం చాలా ముఖ్యం. ఇది మాకు కొంచెం కష్టం. మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవైపు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా సింగూర్కు వచ్చారు. టీఎంసీ వల్లే ఇక్కడకు పరిశ్రమలు రాలేదని ఆయన అన్నారు. టీఎంసీ పరిశ్రమలు వస్తాయని, కానీ మేము రైతుల మీద కూడా దృష్టి పెడతామని అంటోంది. మీరు వ్యక్తిగతంగా ఎవరి మాటకు ఎక్కువ విలువ ఇస్తారు? నాకు అసలు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే రాజకీయాలను నేను పూర్తిగా పక్కన పెట్టి చెప్తాను. అవును, పరిశ్రమ ఉంటే బాగుండేది. అది నాది మాత్రమే కాదు, మనలాంటి ప్రతి అబ్బాయి అమ్మాయి మనసులోని మాట. ఒకవేళ ఇక్కడ ఒక పరిశ్రమ ఉండి టాటా వచ్చి ఉంటే, బహుశా మనలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఆ ఉద్యోగ అవకాశాలను కేంద్రంగా చేసుకుని బహుశా ఇంకా చాలా మందికి ఉపాధి లభించేది. అది ఏదో కారణం వల్ల జరగలేకపోయింది. అవును, మనం దేనికోసం చదువుకుంటున్నాం? చివరికి ఒక ఉద్యోగం కోసం. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే పరిశ్రమల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పరిస్థితిలో మనం ఈ పరిశ్రమల రంగాన్ని కాకుండా వేరే రంగంలో ఉద్యోగం కోసం ఆశించాల్సి వస్తుంది. లేదా చాలాసార్లు మన సబ్జెక్ట్ను వదిలిపెట్టి వేరే వాటికి, అంటే రైలు, ఎస్ఎస్సి లాంటి ప్రభుత్వ సర్వీసులకు మారాల్సి వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో గరిష్టంగా తగినన్ని పరిశ్రమలు ఉండి ఉంటే, అప్పుడు మేము మా సొంత రంగంలో, ఉదాహరణకు ఏదైనా రసాయన పరిశ్రమ ఉంటే, మేము కెమిస్ట్రీ విద్యార్థులుగా అక్కడ దరఖాస్తు చేసుకోగలిగేవాళ్ళం. మా కెమిస్ట్రీ సబ్జెక్ట్లోనే ముందుకెళ్ళగలిగేవాళ్ళం. సబ్జెక్టులో నేను స్వయంగా ముందుకెళ్ళగలిగేవాడిని. మీ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మీరు యువకులు, ఓటరు కూడా అయి ఉంటారు. మీ ప్రకారం బీజేపీ మరియు టీఎంసీ చెప్తున్న మాటల్లో మీరు వ్యక్తిగతంగా ఎవరిని సరైన వారిగా భావిస్తున్నారు, లేదా మీ ఓటు ఎవరికి? రాజకీయ కోణం నుండి వేరుగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక దేశంగా పరిగణిస్తే ఒక పరిశ్రమను స్థాపించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. దాంతోపాటు
ఒక పరిశ్రమను స్థాపించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ఇక్కడ ఇద్దరు సమాన బాధ్యత తీసుకొని ఈ పరిశ్రమ విషయాన్ని చూడాలని నేను అనుకుంటున్నాను. సుమారు 20 సంవత్సరాలుగా సింగూర్ బెంగాల్ రాజకీయాలకు గుండె చప్పుడుగా ఉంది. చాలామంది చెప్పినట్లుగా ఇది రైతు మరియు భూమి యొక్క శక్తికి ఒక నిదర్శనం. కానీ మనం బెంగాల్లో మరో ఎన్నికకు సమీపిస్తుండగా పరిశ్రమల గురించి కూడా ఎక్కువగా చర్చించబడుతుంది. మరియు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రజలు ఎవరిని నమ్ముతారనేది.